Millet Marvels, changing the way world eats by Tena. చిచ్చి ఇది సమరం దగ్గరికి వెళ్లాల్సిన కేసు కాదురా భాయ్. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఒకటి సంపాదించాల్సిన కేసు. ఫైనాన్షియల్ ప్రాబ్లం. వీళ్ళందరికీ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే ఒక పిల్ల సెట్ అయి వివాహం జరగడం సాధ్యమేనంటావా? వీళ్ళందరికీ అల్లావుద్దీన్ అద్భుత దీపమే కరెక్ట్. ఇప్పుడంతా ఆయుధపు తోమల మరి. ప్రియమైన మిత్రులకు అలా పోయాడు. అయ్యో చదవడం రాయడం తెలిసిన ఇంచుమించుగా 25 వయసున్న తాగుడు అలవాటే లేని సిగరెట్టు కాల్చటం తెలియని వాడు ఆరోగ్యమైన నిగనిగలాడే అందమైన బాడీతో మీసాలు గెడ్డం ఉన్న చక్కని పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు కావాలి. ఇట్లు క్లోజ్ ఫ్రెండ్స్. క్లోజ్ కూడా వదిలిపెట్టవా? ప్రాణమిత్రులు భాష బాగుంది కదా. తల్లిదండ్రులు చుట్టాలు నాన్నవాళ్లు లేని ఒంటరివాడు ధనవంతుడు అయిన వరునికి అనుకూలవతి అయిన వధువు కావలేము. తల్లి లేని పిల్ల ఆనందంగా ఉంటుంది. ఏదో విధంగా చేసేద్దాం. అవునా? డూప్లికేట్. నేను నైట్ టైట్ అయింది, అందుకే ఉదయం లైట్ గా హ్యాంగ్ అవ్వరు. ఏం చేయాలి? ఒక తగ్గేసుకో. అది తెలుగుదేశం అందరికీ తెలిసిన వైద్యమే కదా. ఇలా చూడు, నేను కోట పెట్టుకున్నాను. ఎందులో పెట్టాలి? అది పన్నీరు పుట్టురా. ఇది వస్తున్నాడు ఇందులోనా? ఇది ఒక లాజిక్గా సరిపోతుంది. సరే అయ్యో దిగు. అయ్యో అప్పుడే వచ్చేస్తున్నారే. ఏంటబ్బాయ్ పన్నీర్ గుడి చేతిలో పెట్టుకుని అలాగే నుంచి ఉన్నావు? చల్తామని చూస్తున్నాను. మీరు రియల్ ఎస్టేట్ బిజినెసా? ఎలా కనిపెట్టావు? ఫారం గ్రౌండ్ చాలా కనబడుతుంటాను. అవునవును. ఫారెన్ సెంట వాసన సూపర్ గా ఉంది. మరి లేదు, లోపలే. థ్యాంక్ యూ. హలో. దేవుడు మండపంలో విస్కీ వాసన కొడుతోంది. బాబు నీళ్ళు కొడతావా? కొడుతూనే ఉన్నాను. నీకు కూడా కావాలంటే పడతాను. అయ్యో పేరు కొడుతుంది రా. టాప్ మూసేయ్. పోతే పోనీ పోరా. అయ్యా పెళ్లి కుమార్తెను తీసుకురండి. మీనా మీనా ముహూర్తానికి టైం అయిందని పంతులు గారు అడుస్తున్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? శ్రీరామజయం రాస్తున్నా నాన్న. ఎందుకంటే నాకొచ్చే భర్త శ్రీరాముల్లో ఉండాలి కదా. ఓం ధ్రువంతే రాజావర్ణో ధ్రువంతేజో బృహస్పతిజై ధ్రువంత ఇంద్రస్థాన్ ఘృణాయాత్రయాం ధ్రువం. ఓం గణానాం స్వగణపతిం తవామహే కవిం కవీనాం యువమస్తు తేజో
జ్యేష్ఠరాజ ప్రమణాం బ్రహ్మమస్తు. భజంత్రీలు తంతునా మమ జీవనేతునా కంఠే వత్రామి శివే సంజీవ సరదశ్యతం. నువ్వు భోజేసయ్యా, నువ్వు ఉండిపో. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వచ్చి ఆశీర్వాదం చేయండి. పిల్లతల్లి చనిపోయింది. పిల్లతల్లి ఇక్కడికి వచ్చే పరిస్థితిలో లేదు. వీళ్ళే అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి. నిండు మనసుతోను నిండు గర్భంతోనూ చెప్తున్నాను, ఇద్దరు చల్లగా ఉండాలి. ఏంటి తొందరడా తంటున్నాడు. తొందరాయ్. లంకంత ఇంట్లో పెళ్లి కొడుకు ఒక్కడే ఉంటున్నాడా? నిజంగా మన మీద చాలా అదృష్టవంతురాలు. అవునే. అబ్బా, పెళ్లి కొడుకు ఎంత పెద్ద ఇల్లు. దిష్టి పెట్టకరా కోతి. వెల్కమ్. ఏమిటి మొగాడే హారతి ఇస్తున్నాడని చూస్తున్నావా? వాడి పేరే హారతి. రా కూర్చో. హలో, ఆశీస్సులకు థ్యాంక్స్. డెఫినెట్ గా వస్తాను. ఫోన్ చూసావా? నో 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 నో, నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆ సరుకు కాదు, ప్యూర్ మినరల్ వాటర్. ఓ పెగ్గు. ఓ సారీ, కొంచెం పుచ్చుకుంటావా? ఓకే, యు సీ ఐఎమ్ వెరీ గుడ్ బాయ్. ఆశీస్సులకు థ్యాంక్స్. ఐశ్వర్యరాయ్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం లేదని చెప్పలేను. నీకు ఇష్టం లేదంటే చెప్పు, నీ ఫోటో పెట్టేస్తా. వద్దు, ఐస్ నాకు ఇష్టమే. కోకోకోలా ఎంజాయ్. మోపెక్కాలి. జుంబలక్క జుంబలక్క జుంబల జుంబాలే, జుంబలక్క జుంబలక్క జుంబల. అన్నీ ఓకే, బట్ ఓకే. ఏంటిది? మొదటి రాత్రి పాలేగా తీసుకొస్తారు? ఇదంతా ముందు జాగ్రత్త కోసం. ఎందుకు? మధ్యాహ్నం మీరు వాంతి చేసుకున్నారు కదా, దాంతో నాకు మైకం వచ్చేసింది. మీరు వాంతి చేసుకోవడం వల్ల మీ బాడీ మొత్తం డీహైడ్రేషన్ అయిపోయిందట. అందుకే ఇవన్నీ. గ్లూకోజ్ నీకా నాకా నేను చూస్తాను. ఏంటయ్యా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదయ్యా, ఫ్లాష్ బ్యాక్. ఏంటది? నా శోభనం గడ్డి మిడికిలో జరిగింది.
నా మొదట పాట అదిరిపోయిందా? ఇక్కడ శబ్దం వెళ్ళించా నీ చెవులే వినపడవుగా? నాకు 16 మంది పిల్లలు, 9 అమ్మాయిలు, 7 కొడుకులు, 5 పెళ్ళాలా? ఇది ఎంటానికంటాయా? నేను ఇక్కడ కూర్చుంది, నోరు మూసుకొని పడుకోబోయా. ఏమండి ఇదైనా కాస్త ఆగుతారా? ఏమన్నా పెళ్లి కొడుకు మాంసారు కొట్టేశారు. అల్లుడు ఎలా ఉంది? బాగుంది. చాలా మర్చిపోయాను. ఏమండి అందరూ సారి కారులో పంపుతారు, మా నాన్న కారే సారిగా ఇచ్చారు. ఏమండి ముహూర్తం పోయింది. అల్లుడు రావు కాలం దాటిపోయిందిగా, హైమూన్ బయలుదేరండి. నేను ఎందుకు మాత్రలు వేసుకుంటున్నావు? నా కార్లో ఎక్కువసేపు ట్రావెల్ చేస్తే వాంతి వస్తుందండి, అందుకే. మనం ట్రావెల్ చేసేది నువ్వు వాంతులు చేసుకోవడానికే. చెప్పండి, నేను సేఫ్టీకి ఒక మాత్ర వేసుకుంటారా? ఆనండి, నేను డాక్టర్ చెకప్ చేసి ఇచ్చుంటాడు, ఆ మాత్రం నాకు ఎలా చూడవు? అయ్యో ఇంత చిన్న చిన్న విషయాలకి ఎవరన్నా డాక్టర్ని కన్సల్ట్ చేస్తారా? మీకు తలనొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, నడు నొప్పి దేనికైనా సరే నన్ను మాట్లాడకండి, నేను ఇస్తాను. ఇందులో ఒక మెడికల్ షాపే ఉంది. నీ మనం నువ్వు అడ్డమైన మందులు మాటలు నాకు ఇచ్చేస్తే తర్వాత ఏదైనా నికడదాన్ని వస్తుంది. అసహ్యంగా మాట్లాడకండి. వెళ్తాడు. చూసావా వాడు ఏం చేస్తున్నాడు? ఎందుకంటే వాడితో పోటీ పడతారు? ఏదైనా హోటల్ దగ్గర ఆపండి, కాస్త రిలాక్స్ అయి వెళదాం. కొబ్బరి నీళ్ళు తాగుతావు మీరు? కూల్ డ్రింక్. ఓకే సార్ మీకేం కావాలి సార్? ఒక కోక్ 2 స్ట్రా. అయితే ఒక స్టా ఎక్స్ట్రా. ఓకే సార్. ఎక్కువ మాట్లాడుతున్నాడు కదా? ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నా. నీ బుక్కులు ఒక కోకో కోలా 2 స్ట్రా. కంచం సార్, ఎంజాయ్. నాకు ఇక నచ్చలేదు. వాడి సంగతి ఏం కానీ ముందు మన సంగతి చూడు. కట్టిన పసుపుతాడు తడారలేదు. ఫ్రెష్ గా చూస్తేనే మజాగా ఉంటుంది. సార్ ఒక ఆమ్లెట్. మీరు ఆ టేబుల్లో కూర్చోవచ్చు కదా సార్? ఏ ఈ టేబుల్లో కూర్చుంటే బిల్లు ఎక్కువ అవుతుందా? సార్ ఆమ్లెట్ రెడీ. డబ్బులు పెట్టేశాను. ఆమ్లెట్ క్యాన్సిల్.
పర్లేదు. అమ్మయ్యా వదిలేడు. గుడ్. ఏమండి వాళ్ళని దారడుగుదాం. ఒక చిన్న హెల్ప్ సార్. ఊటికి ఎక్కడాలి సార్? చిన్నగా మేటికల్ రూట్లో వెళ్ళారంటే షార్ట్ కట్ సార్. వాడు చెప్పినట్టు ఏం లేదు సార్. వాడు చెప్పినట్టు ఏమీ లేదా? అయితే ఏదో ఉండే ఉంటుంది. ఏయ్ ఇలా అండయ్యా, ఇబ్బంది చెక్ చేయండి. ఏయ్ దిగు దిగరా. సార్ కంటైనర్ లో బెడ్రూమ్ ఉంది సార్. కంటైనర్ లో రేప్ చేస్తావా? రారా. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ ఉందండి? సార్ ఇది సీజన్ టైం, రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయి. సారీ సార్. సార్ వెరీ వెరీ సారీ సార్. కంటైనర్ లో బెడ్రూమ్ ఏర్పరిచి పిల్లల్ని ఎత్తుకుపోయి రేపు చేసే కొత్త ముఠా ఖైదు. ఇన్స్పెక్టర్ సూర్యారా విచారణ చేస్తున్నారు. చూడవయ్యా, దేశం అంతా కేడి ముఠాలతో నిండిపోయింది. సార్ మా దగ్గర హనీమూన్ షూటింగ్ సార్. అది ఇచ్చేసేయండి. కానీ ఇప్పుడు ఖాళీ లేదే. పొరగొట్టం. విన్నారా? ఓం విఘ్నేశ్వరాయ నమః. ఏమయ్యా, నీకు డబ్బు ఇచ్చేటప్పుడే మరీ మరీ చెప్పానా లేదా? సీజన్ వచ్చేలోగా హోటల్ ఫినిష్ చేయాలని. ఇప్పుడు వచ్చి అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, తలుపులు పెట్టలేదని అంటావేంటి? ఏం చేయమంటారు సార్? వర్కర్సే దొరకలేదు. ఎవరి దగ్గర కథ చెప్తున్నావు? వర్కర్స్ విదేశాలకే ఇండియా మ్యాన్ పవర్ సప్లై చేస్తుంది తెలుసా? మ్యాన్ పవర్ ఉన్న దేశం ఇండియానే తెలుసు కదా. ఇప్పుడు నా పవర్ ఎంత నీకు చూపిస్తే నీకు ఫీజు పోతుంది, జాగ్రత్త. ఒక రోజు ఎంతమంది ఇక్కడికి రూముల కోసం వస్తున్నారో తెలుసా? ఎంతమంది రూములు లేక వెళ్తున్నారో తెలుసా? ఈ సీజన్ లో హోటల్ ఫినిష్ అయింటే మా ఓనర్ పెట్టిన పెట్టుబడికి డబుల్ వచ్చి ఉండేది. మా ఓనర్ సీజన్ ఇక్కడ డబ్బులు లేక నన్ను అడుగుతున్నాడు. ఆ చూపేంటయ్యా? సార్ రూమ్ ఉందా? రూములు లేవయ్యా. హక్కు పక్షులాగా వచ్చిన వాళ్ళని వెనక్కి పంపేస్తావా? ఇప్పుడు చెప్తున్నాను, మీరిద్దరు ఇక్కడి నుంచి బయటకు పోండి. Get out. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పటికైనా మన బుర్రను యూజ్ చేద్దాం. వచ్చే కస్టమర్లందరి దగ్గర మన హోటల్ పని ఇంకా ఫినిష్ కాలేదని వాస్తవాన్ని విప్పి చెప్పి అందుకు 20% డిస్కౌంట్ ఇస్తానంటే ఆటోమేటిక్ గా మన బ్యాంక్ అకౌంట్ పెరిగిపోతుంది. అదే కరెక్ట్ ప్లాన్. ఒరే ఆ బోర్డు పెట్టండి రా. ఏమండి బోర్డు ఇప్పుడు పెడుతున్నారు, త్వరగా వెళ్ళండి. నొక్కేస్తా. నేనే వస్తానండి. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే బోర్డు పెడుతున్నారు, రూమ్ లేదని చెప్పండి. కొత్త హోటల్ కదా. యు ఆర్ వెరీ క్లవర్. హనీమూన్ కపులా, కంగ్రాచులేషన్స్, యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే మీరే రబ్బర్ గడికి చేయబోతున్నారు. హోటల్ ఇంకా ఓపెనే చేయలేదు, కొంచెం అన్ఫినిషింగ్ గా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకుంటారా? ఓకే. ముందు మనీ, ఆ తర్వాతే మీ హనీ. అరే వారిని మేము మీలాగే సార్, అన్ఫినిష్డే. సార్ ముందు కీ ఇవ్వండి సార్ ప్లీజ్. సేఫ్టీ ఫస్ట్. దిస్ ఈజ్ మై కీ, దిస్ ఈజ్ రూమ్ కీ. ఐ ఆమ్ రాంగ్.